నా పేరు కావేటి రాజగోపాల్, పెద్దపల్లి జిల్లా బీజేపీ టౌన్ ప్రెసిడెంట్గా గతంలో చేయడం జరిగింది. ఈరోజు నేను మాట్లాడడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు మనకు జనవరి అంటే ఫిబ్రవరిలో 27వ తారీఖు రోజు జరగబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలకు, అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ జరుగుతుంది. అయితే ఈ ఎన్నికల్లో మనకు బీజేపీ తరఫు నుంచి పోటీ చేసేటువంటి ఎవరైతే అంజిరెడ్డి గారు ఉన్నారో, ఆయన ఒక వృత్తిరీత్యా డాక్టరు. ఆయనది సంగారెడ్డి జిల్లాలో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. వాళ్ళ భార్య కూడా జిల్లా అధ్యక్షురాలు అండి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలుగా ఆమె పనిచేస్తుంది. ఆమె కూడా సేవా తత్పరురాలు. వాస్తవంగా చెప్పాలంటే మొదటి నుంచి ఈ ఎలక్షన్ అని కాదు కానీ మొదటి నుంచి కూడా వాళ్ళు సేవా కార్యక్రమాలు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు రాజకీయంలో దిగి ఇప్పుడు ఇది ఎమ్మెల్సీ టికెట్ కోసం చేశారు. టికెట్ ఇవ్వడం జరిగింది బీజేపీ పార్టీ. కాకపోతే ఈ ఒక టికెట్ కోసమే అని కాకుండా వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు విద్యార్థులకు కావచ్చు, అలాగే ఉద్యోగస్తులకు కావచ్చు, లేదా నిరుపేదలకు కావచ్చు, అలాగే కరోనా టైంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది వాళ్ళు అక్కడ. ఎందుకంటే అక్కడ సంగారెడ్డి దగ్గర ఫ్యాక్టరీలు బాగుంటాయి, కార్మికులు బాగుంటారు. అటువంటి కార్మికులకు కూడా డైలీ అంటే అప్పుడు కరోనా టైంలో అన్నం అంటే వాళ్ళకు వండి సప్లై చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు అప్పుడు మొత్తం అన్ని లాక్డౌన్ ఉండడం వల్ల డబ్బులు లేక వాళ్ళు చాలా హీన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అప్పుడు. అప్పుడు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ యొక్క ట్రస్ట్ ద్వారా ఎన్నో అంటే విద్యార్థులకు ఉచిత పుస్తకాలు కానీ, డ్రెస్సులు కానీ గవర్నమెంట్ పిల్లలకే, అనేది ప్రైవేట్ కాదు, ఓన్లీ గవర్నమెంట్ పిల్లలకే అన్ని రకాలుగా వాళ్ళు సేవలు అందించడం జరిగింది. అలాగే ఇప్పుడు హాస్టళ్లలో ఉన్నటువంటి విద్యార్థులకు దుప్పట్లు కానీ ఇవన్నీ పంపిణీ చేయడం జరిగింది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో అంటే హై స్కూళ్ళల్లో కూడా విద్యార్థులకు అవసరం ఉన్నటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం జరిగింది. కొంతమందికి నిరుపేదలకు డబ్బులు లేకపోతే ఫీజులు కూడా కట్టడం జరిగింది. అంటే ఇవన్నీ సేవా కార్యక్రమం ఎందుకు చెప్తున్నా అంటే, రేపు ఇక్కడ గెలిస్తే ఎవరు కానీ రాజకీయంగా వాళ్ళ సొంత డెవలప్మెంట్ కోసం కాకుండా ఈయన మొదటి నుంచి కూడా సేవా కార్యక్రమాలు ఉన్నాడు కనుక రేపు మనం గెలిస్తే కూడా ఈ 4 జిల్లాలు నిజామాబాదు, ఆదిలాబాదు, మన కరీంనగర్, మెదక్ ఈ జిల్లాల యొక్క ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అని కాకుండా గ్రాడ్యుయేట్స్తోనే మాట్లాడాలని కాకుండా మనం ఇతర రంగాలలో కూడా మాట్లాడే వాళ్ళకు కౌన్సిల్లో అర్హత ఉంటుంది కనుక ప్రతి విషయాన్ని లేవనెత్తి అన్ని విధాలుగా గవర్నమెంట్ ద్వారా మనకు సమకూరుస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. అలాగే మనమందరం కూడా ఈ 4 జిల్లాల ప్రజలు అంటే పాత ఉమ్మడి జిల్లాలు కాకుండా ఇప్పుడు మనకు కొత్త జిల్లాలు అంటే 17 జిల్లాల ప్రజలు కూడా మన తెలివిగల వాళ్ళం, మనము చదువుకున్న వాళ్ళం కనుక మనం చాలా ఆలోచించి ఓటు వేయాల్సిన పరిస్థితి ఉంది. మన లోకల్ కాకుండా ఎక్కడ కాకుండా కానీ ఆయన యొక్క ఉద్దేశం ఏంది, ఆయన యొక్క జీవిత పరమార్థం ఏంది, ఇవన్నీ తెలుసుకొని మనం చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ యొక్క ఏదైతే ఓటర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నేను నమస్కరించి చెప్పేది ఏంటంటే, మనకు రేపు ఉపయోగపడే వాళ్ళను, సేవ చేసిన వాళ్ళను మీరు ఎన్నుకోండి. ఆ యొక్క ఎన్నుకునే దాంట్లో ఈ యొక్క అంజిరెడ్డి డాక్టర్గా ఆయన ఎన్నో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి అక్కడ, ఆయనను ఎన్నుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.